అంటే ఇక్కడ ఇప్పుడు 13వ శ్లోకం చెప్తున్న విషయం ఏంటంటే గుణకర్మ విభాగము. అంటే ఇక్కడ చూడండి, గుణాలను బట్టి కర్మలు అంటున్నాడు. మరి మొదలేం చెప్తున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ. అంటే ఈ 4 వర్ణాలని వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి నేనే విభజించాను అని చెప్తున్నాడు పరమాత్మ. ఎలాగా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణముల సమూహము నాచే సృష్టించబడినది. అంటే ఈ సృష్టికి కర్తను నేను అయినప్పటికీ అవ్యయం శాశ్వతుడైనటువంటి పరమాత్మ నన్ను అకర్తగా ఎరుగుము. చూడండి, ఇక్కడ ఇది నేనే సృష్టించాను అని కృష్ణ భగవానుడు మనకి చెప్తున్న మాటలాగా కనిపించిన మళ్ళా వెంటనే ఏం చెప్తున్నారు? తస్య కర్తారమపి మా విద్య కర్తారం అవ్యయం. నేను కాదయ్యా, నేను అకర్తనే, నా చేతే నిర్మించబడింది, కానీ నేను అకర్తను, నేను చేసేవాడిని. కర్త అంటే చేసేవాడు, అకర్త అంటే నేను చేసేవాడిని కాను. అంటే చూడండి, ఇక్కడ నేనేమో సృష్టించానంటున్నాడు, అలాగే నేను సృష్టించిన దాన్ని నేనేమీ చేయటంలా, అంటే మీరే చేసుకుంటున్నారు అంటున్నాడు. మరి తాను సృజించిన దాన్ని మనమే మన ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాము అన్నప్పుడు ఇది కొంచెం మనకి తాను సృజించిన వాడు తానే శాసించవచ్చు కదా, తానే శాసించవచ్చు కదా. నేను శాసించేవాడిని కాదు, కేవలం సృజించిన వాడిని. నాకెలాంటి సంబంధము లేదు నువ్వు చేసే పనులతో. అంటే చూడండి, ఇక్కడ ఇది కొంచెము ఈ శ్లోకమే కాస్త కష్టము. ఎలాగా? ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇవాళ మనకి సమాజంలో ఉన్న కులాలుగానే పరిగణనలోకి తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడు? గుణకర్మలను అనుసరించి వాళ్ళు చేస్తున్న కర్మలను అనుసరించి ప్లస్ వాళ్ళల్లో ఉన్న గుణాలను అనుభవించి. ఇప్పుడు గుణాలు ఏమున్నాయండి? సత్వరజస్ తమో గుణాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు చేసేటువంటి పనులు, సత్వగుణంతో ఉన్నవాడు ఎలాంటి పనులు చేస్తాడు? సాత్వికమైన పనులు చేస్తాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటాడు. ఆ సాత్వికమైన పనులు చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడిని బ్రాహ్మణుడు అని చెప్పాను అంటున్నాడు ఇక్కడ. మరి అలాగే ఇంకా మనము క్షత్రియ, రజోగుణ స్వభావము కలవాళ్ళు, అంటే క్షాత్ర ధర్మాన్ని అనుసరించి రక్షణ చేకూర్చే వాళ్ళని క్షత్రియులుగా నేనే చెప్పాను. అంటే అక్కడ గుణము బట్టి వాళ్ళని వర్ణాన్ని చెప్పాను నేను. అందరిలో 3 గుణాలు ఉంటాయి కదా, ఒక వర్ణంలో ఈ గుణాలు మాత్రమే ఉంటాయి అనుకోవడానికి లేదు, అన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు అది చెప్తా, మనము పంచభూతాలు దేని నుంచి ఏది మళ్ళా పొందుతున్నాయి కదా, అదే విధంగా గుణాలు కూడాను 3 గుణాలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. అయితే ఏ గుణం అధికంగా ఉంటే ఆ గుణ స్వభావాన్ని కలిగి ఉంటాడు. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు సత్వగుణ స్వభావాన్ని కలిగి ఉంటాడు. రజోగుణం అధికంగా ఉన్నప్పుడు సత్వగుణము ప్లస్ తమో గుణం కూడా ఉంటుంది, అయినా రజోగుణం అధికంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటాడు? మాటకి కోపం తెచ్చుకోవడం, ఆవేశాలు పడటము. అంటే అందరూ అలా, ఆ వర్ణాలు అందరూ అలా ఉంటారు. పౌరుషాన్ని క్షత్రియ వర్ణానికి చెప్పింది రజోగుణంతో పౌరుషముగా. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అక్కడ తాను రక్షణ కల్పించాలి అంటే యుద్ధం చెయ్యాలి కదా. యుద్ధం చెయ్యాలి అంటే నిజబలము, బుద్ధిబలము ఉండాలి. దానికి కావాల్సింది ఈ క్షాత్ర ధర్మంలోనే ఉంది అంటాడు. దానికి రజోగుణం అని పేరు పెట్టాడు, అంతే. దాన్ని బట్టి ఆ రజోగుణం, ఆ రజోగుణాన్ని బట్టి ఈ క్షత్రియుడు అని చెప్పాడు. అలాగే తమో గుణం ఏంటి? ఆలోచన శక్తి లేకపోవడమే. ఆలోచన శక్తి అంతగా లేకపోవడము అదొకటి. రెండవది ఏంటంటే తానే చెప్పిందే రైట్ అనే మూర్ఖుడు. నేను చెప్పిందే రైట్ అని ఎవడంటాడో వాడు తమో గుణంతో ఉన్నవాడమ్మా. మీరు ఇంకా ఎన్ని రకాలుగా ఎవరు చెప్పినా కూడా నేను చెప్పింది రైట్, ఇది కరెక్ట్, నా ఇష్టం, నేను అనేది ఎవడైతే చెప్తాడో వాడు ఖచ్చితంగా తమో గుణం. నేనే చేస్తాను, నేనే చేయగలను, నా నుంచే అవుతుంది అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు రజోగుణం. ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ
అనుగ్రహం ప్రకారమే నడుస్తోంది, నడిపిస్తున్నవాడు పరమాత్మ, నేను నిమిత్త మాత్రుడని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సత్వగుణ ప్రధానం. అంటే గుణాలు అందరిలో ఉన్న ప్రధానంగా అంటే ముఖ్యంగా తెలుసుకోవడము ఈ సత్వగుణ లక్షణం అన్నమాట. తాను అంటే ఇప్పుడు పరమాత్మను గుర్తించటము సత్వగుణానికి మొదటి లక్షణం. అది ఇంకా నేను నాది అనుకోవడము రజోగుణానికి లక్షణం. అయితే ఇక్కడ చాతుర్వర్ణ్యం అని చెప్పాడు కదా, ఈ 4 వర్ణాలు అని చెప్పాడు కదా. ఈ 4 వర్ణాలు మన దేశాన్ని రక్షించడానికి కావాలి కదా. బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని నలుగురికి బోధించి బ్రహ్మజ్ఞానం ద్వారా పరమాత్మను గుర్తించగలిగి పరమాత్మను చేరాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి. అది బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు చెయ్యాలి. ఆ వర్ణం వాళ్ళు చేయవలసిన పని. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణము అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మజ్ఞానాన్ని సమాజంలో అందరికీ బోధించాలి. ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా పరమాత్మని చేరాలి, అంటే ముక్తిని పొందాలి. అది నేర్పిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అలాగా అది సత్వగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము. దేశాన్ని ఇప్పుడు రాజులంటే లేరు, మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ పరిపాలన మంత్రులే కదా. దేశాన్ని మరి సరిగా పరిపాలించాలి, సరైన దారిలో పెట్టాలి. దేశ రక్షణని పొరుగు దేశాలు మన మీదకి వచ్చినా, మనం అంతర్యుద్ధాలు మొదలెట్టినా, అధర్మము పెరిగిపోయినా రాజు అనేవాడు క్షాత్రధర్మంతో సరైన మార్గంలో ప్రజలని పెట్టాలి. ఇది రజోగుణ ప్రధానం. అంటే ఇక్కడ ఏంటి, దండించవలసి వస్తుంది. ఇప్పుడు చూడండి, సత్వగుణ ప్రధానంలో దండించే అవసరం లేదు. నేను తెలియజెప్తున్నానయ్యా, నీ ఇష్టం, తెలుసుకుంటే నీకు ముక్తి పొందుతావు, మళ్ళీ జన్మ లేదు. తెలుసుకోకపోతే నీ కర్మ, మళ్ళీ వస్తావు లోకంలోకి అని చెప్పి ఊరుకుంటాడు బ్రహ్మజ్ఞానం. కానీ క్షాత్రధర్మం అలా కాదే. ఒకడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడంటే ఖచ్చితంగా వాడిని సమూలంగా నశింప చేయవలసిందే. ఇది క్షాత్రధర్మం. శత్రుశేషం, రుణశేషం ఉండొద్దని చెప్తారు కదా. మరి ఇలా ప్రవర్తించిన వాడు క్షత్రియుడు. అది రజోగుణ ప్రధానంగా మనకు చెప్తున్నాడు. కానీ అలా ఉండవలసిందే, ఉండకుండా ఉండే అవకాశం లేదు. పౌరుషం లేకుండా రాజు అనేవాడు ఉండే అవకాశం లేదు. పౌరుషంగా ఉండాలి, పని కూడా చేయాలి. అవసరం వచ్చిన దగ్గర కత్తి పట్టుకొని యుద్ధం చేయవలసింది. అప్పుడు కత్తి పట్టుకొని యుద్ధం చేశాడు. ఇప్పుడు చట్టం అంటే లేండి, ఎప్పుడో పోతుంది, ఎప్పుడో వస్తుంది. కానీ ఇక ఈ పరిస్థితులను పట్టుకోవడానికి లేదు. కానీ ఇది చేయవలసింది మాత్రం ఇది. ఈ ధర్మాన్ని ఎవడు తప్పుతాడో వాడు ఖచ్చితంగా శిక్షని అనుభవించవలసిందే. ఇది క్షాత్రధర్మం. అలాగే ఇంకా మూడవది నేను, నాది, నాకే. ఈ స్వభావంతో ఉన్నవాడు ఇంకా మనం పెద్ద చెప్పుకోకర్లా, ఎందుకంటే మనకు బాగానే తెలుస్తోంది అనమాట. మూర్ఘ స్వభావము, మూర్ఘుడు. కాబట్టి నువ్వు కుందేటికి 3 కాళ్ళు, నేను చెప్పింది రైట్, నా మాటే నెగ్గాలి అనేది. వాడికి ఇంకా ఏం చెప్తాము? ఇప్పుడు ఒక రకంగా నువ్వు ఇలా కాదయ్యా అలాగని చెప్తే వినగలిగితే వాడు మారతాడు అనుకుంటాం. అసలు మారే ఆలోచనే లేదు, మారే ఆలోచనే లేదు. అలాంటి మూర్ఖుల్ని ఏం చేస్తాం? ఇది చెప్పేది 3వ స్వభావం అన్నమాట. మరి ఈ మూర్ఘత్వాన్ని వదిలించుకోవడం, అదే చెప్తాడు. ఈ మూర్ఘత్వాన్ని వదిలించుకొని 2వదైనటువంటి రజోగుణానికి రావచ్చు. రజోగుణాన్ని తగ్గించుకొని మొట్టమొదటిదైన సత్వగుణానికి రావచ్చు. కానీ తమో గుణాన్ని వదిలించుకోవడమే చాలా చాలా కష్టం. అంటే ఎవరిలో ఏ గుణం ఎక్కువ ఉన్నదన్నది వాళ్ళ ప్రవర్తనను బట్టి మనకి అర్థమవుతా ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలము క్షత్రియులు, కేవలం బ్రాహ్మలు, కేవలం శూద్రులు, కేవలము ఇప్పుడేది వ్యవసాయము, గోరక్షణము శూద్రులు అన్నాడు, వైశ్యులు అన్నాడు కదా, సేవా శూద్రులు, ఈ 4 వర్ణాలు నేను అంటున్నాడు కదా. ఈ 4 వర్ణాలను మనం అర్థం చేసుకోవడానికి ఈవేళ సమాజంలో ఉన్నట్టు ఆ దృష్టితో చూస్తే ఎన్నటికీ అది అర్థం కాదమ్మా. ఆ దృష్టితో చూస్తే ఇప్పుడు సమాజంలో ఉన్నట్టు కులాలను, మతాలను ఈ దృష్టితో చూస్తే ఎవరికి ఎన్నటికీ అర్థం కాదు. కేవలము బ్రహ్మజ్ఞానము, కేవలము రక్షణ, కేవలము
వ్యవసాయ వ్యాపారం అంటే ప్రజలకు ఉపయోగపడేది కేవలము సేవ. సేవ అంటే ఇప్పుడు పల్లకీని ఎక్కేవాడు ఉంటే పల్లకీని మోసేవాడు కూడా ఉండాలి అని శ్రీశ్రీ చెప్పినట్టు మోసేవాళ్ళు సేవకులు అవుతారు. ఇప్పుడు రాజు అనేవాడు ఒక్కడు ఉంటే అందరూ రాజులు కాడు కదా, రాజు ఒక్కడు దేశానికి. ఆ రాజుకు కావలసినటువంటి సైన్యం సపరివారం చేసేవాళ్ళంతా సేవకులే. ఇప్పుడు సేవకులు అంటే తక్కువ కులము అని ఎక్కడా లేదు, కానీ మనకి అలాగా వ్యవస్థను అలా చేసేసుకున్నాము. ఎందుకు చేసుకున్నామో అది పరమాత్మకే తెలియాలి. ఎందుకంటే మనం ఒకటి చెప్పామనుకోండి దాన్ని విమర్శిస్తారు, ఇది కాదు అంటారు. అందుకని మనం వాదించి నెగ్గలేము. కాబట్టి ఇది ఈ వ్యవస్థ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను కర్తను కాదయ్యా, మీరు మీ ఇష్టం. మిమ్మల్ని నేను చెప్పాను, మీకు 3 రకాల గుణాలు చెప్పాను, 3 రకాల ప్రవర్తన మీకు చెప్పాను నేను. నువ్వు ఏది చేసుకుంటే, ఎక్కడ పుట్టినా బ్రహ్మ జ్ఞానం పొందితే వాడు బ్రాహ్మడే, ఎక్కడ పుట్టినా వాడికి క్షాత్ర ధర్మం తెలుసుంటే. అందుకే ఈవేళ మరి మినిస్టర్లు అందరూ ఏ కులం వాళ్ళు ఉంటున్నారు, ఇప్పుడు ఏ కులం వాళ్ళు మనకి రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. మరి అలా చెప్తే కాదు కదా, చెప్పండి మరి. అందుకని ఏంటంటే ఇది ఎవరైనా సరే ఆ అర్హత ఉంటే పరిపాలన చేయొచ్చు. అట్లాగే మిగతాది కూడా ఈ విధంగా తెలుసుకున్నవాడు. ఇవన్నిటికి నన్ను కర్తను చేస్తున్నారేమోనయ్యా, కానీ నేను సృజించిన వాడినే, కానీ నేను మాత్రం కర్తను కాదు. అంటే మీ వాళ్ళకు మీరే కర్తలు, మీరే చేస్తున్నారు. అంటే మనం చేసిన దాన్ని బట్టి మనము ఫలానా అని ఒక నిర్ణయానికి రావాలి, అంతేగాని పుట్టిన దాన్ని బట్టి కాదు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అన్నమాట. అది కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని వాళ్ళ గుణాలను బట్టే. అంటే మనము ఈ కులంలో పుట్టాలని ఎవడూ కోరుకునే అవకాశం లేదు, ఈ తల్లిదండ్రులకు పుట్టాలని కోరుకునే అవకాశం లేదు ఎవరు. కానీ ఈ గుణంతో పుడతాడని మాత్రం వాడికి తెలుసు. ఎందుకంటే ముందు ఏం చేస్తున్నాడో ఆ గుణాలను పుణికిపుచ్చుకుంటాడు. ముందు మూట కట్టుకొని చెప్తున్నాడు కదా వాసన రూపంలో, వాటి కోసమే ప్రారంభం అనుభవించడానికి వస్తాడు. సో ఇప్పుడు చేసిందే మళ్ళీ అనుభవించాలి. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తనైన, ఈ సృష్టికి అంతటికీ నా నుంచే ఉద్భవిస్తున్న శాశ్వతుడను పరమేశ్వరునైన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకో. ఇప్పుడు నేను శాశ్వతంగా ఉండేవాడిని, నేను అకర్తని అంటే నేనే దీనికి సంబంధం లేదు. నీవు చేసుకున్న కర్మలను బట్టే నిన్ను నేను సృజించాను. మళ్ళీ నీవు చేసుకుంటున్న కర్మలను బట్టే మళ్ళీ నువ్వు జన్మ పొందుతావా, జన్మ రాహిత్యానికి వెళతావా, అది నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి నువ్వు చేసేది తెలుసుకొని నీది నువ్వే చక్కబెట్టుకో. దీపం ఉండగానే నీ ఇల్లు నువ్వే చక్కబెట్టుకో. ఆ పరమాత్మని జ్ఞానాన్ని గుర్తించి, నీలో స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మను గుర్తించి దాని ద్వారా నువ్వు చక్కబెట్టుకో అని మనకి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. 13వ శ్లోకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.